పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను కార్పై వెళ్తున్నప్పుడు నేను హెల్మెట్, సీట్ బెల్ట్ ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగ్గా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారంటూ కరీంనగర్లోని కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతలు పడ్డ రోడ్లపై కూర్చొని ప్లకార్డులతో యువకుడు నిరసన తెలిపిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కరీంనగర్ నిజామాబాద్ జాతీయ రహదారి అయిన రేకుర్తిలోని రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా గుంతలతో వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. చాలామంది అధికారులు, నాయకులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని కోట శ్యామ్ కుమార్ అక్కడ ప్లకార్డుతో నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ చిరుజల్లులకే కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారి చిత్తడిమయం అవుతుంది, గుంతలు పడుతున్నాయని ఆరోపించారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా మాకేం తెలియదన్నట్లు యంత్రాంగం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆర్ఎండ్బి అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుపోవడం లేదని, నిబంధనల సాకుతో హెల్మెట్ ధరించకున్నా, కాగితాలు సక్రమంగా లేకున్నా వాహనదారులపై అనేక రకాల జరిమానాలు విధిస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్న అధికారులు రహదారులను సక్రమంగా నిర్వహించకపోవడంపై నాకెంత జరిమానా చెల్లిస్తారో చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులు సమాచారం అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా శ్యామ్ కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైనం పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవే కాకుండా గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తెస్తుంటాడు కోట శ్యామ్ కుమార్. ఇప్పటికే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్గా పోటీ చేశాడు, అలాగే ఎంపీగా పోటీ చేసి కూడా సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కోట శ్యామ్ కుమార్ ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటాడు. అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. నిన్న మన రేకుర్తి చౌరస్తాలో రోడ్లు అధ్వానం పైన మన కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్కటే నేను ప్రశ్నిస్తున్నాను, కరీంనగర్ కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానని డిమాండ్ చేస్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్క దానికి నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను, రోడ్ ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీలు కడుతున్నాను. నేను బ్రతకడానికి ఏ ట్యాక్సులు ఎన్నైతే ట్యాక్సులు కట్టాలో అన్ని ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా అది కాకుండా పొరపాటున నేను హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, లేదంటే రోడ్డు పైన ఏదైతే నేను ధరించకుండా ప్రయాణిస్తే అన్నిటి కూడా మీరు ఫైన్ వేస్తున్నారు. అవి కూడా నేను కట్టుకుంటూ వస్తున్నాను, ప్రతి ఫైన్ కూడా కట్టుకుంటూ వస్తున్నాను. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, అన్నీ నేను ఫైన్ కడుతున్నాను, ట్యాక్సులు కడుతున్నాను, ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి ఏదైతే చెల్లించాలో అన్నీ చెల్లిస్తూ వస్తున్నాను కదా. మాకు ఇచ్చే ఫెసిలిటీస్లలో రోడ్లు కూడా మీరు సరిగ్గా ఇవ్వకపోతే, రోడ్లు కూడా మీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీరెంత నాకు ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. కరీంనగర్ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని మీరు నాకు ఫైన్ కట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి రూపాయి కూడా సంపాదించిన ప్రతి రూపాయిలా మీ ట్యాక్స్లకే సరిపోతుంది, అన్నీ కట్టుకుంటూ వస్తున్నాను. నాకు రోడ్లు బాగులేవు, నేను రోడ్ల మీద పోతుంటే నాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఫైన్ కట్టాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తలా 10,000 రూపాయలు నా ఫోన్పే నెంబర్కి పంపేయని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.